ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల హ్మ్, వార వార మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుందన్నమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనం మార్చి నెల ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశులకి ఈ నెలలో ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించటం లేదు అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేషరాశి ముందుగా 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయన్నమాట. మేషరాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశివారి ఇప్పుడు మేషరాశిని మనం లగ్నంగా చేసుకుంటే గ్రహాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే తృతీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నారు, కుంభంలో రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి ఉన్నారు. తర్వాత మీనంలో శని ఉన్నారు. అయితే మార్చి 2వ తారీఖున శుక్రుడు కుంభం నుంచి మీనంలోనికి వెళ్ళిపోతాడు. మార్చి 15వ తారీఖున రవి కుంభం నుంచి మీనంలోకి వెళ్తారు. 26/3 ఇది ఈ రాశి వాళ్ళకి ఈ నెల అన్ని విధాలుగాను బాగుందన్నమాట. ఎందుకంటే తృతీయంలో గురువు ఉన్నాడు. అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు, వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు. ఈ మాసంలో మీరు ధనం ఖర్చు అవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అని అంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుంది అన్నమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖసౌఖ్యాలతో ఉంటారు, శుభకార్యాలు చేస్తారు, అందరినీ ఆదరిస్తారు, అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా. ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందన్నమాట.
విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం. ఎవరికి ఎలాగైనా ఈ ఈ ఫిబ్రవరి, మార్చి అనంటే మార్చి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు ఆహ్, వాళ్ళ నుంచి మీరు, మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళందు అభిమానం పెంచుకోవడము జరుగుతుందనమాట. 4 ఇంట్లో హ్మ్, గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటేంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులొచ్చే భయం ప్రమాదాలున్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా, శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు. అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు. వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు ఈ మాసంలో. మీరు ధనం ఖర్చవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అనంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుందనమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెలంతా కూడా చాలా సుఖ సౌఖ్యాలతో ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదరిస్తారు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా! ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందనమాట. విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం. ఎవరికి ఎలాగైనా ఈ ఫిబ్రవరి, మార్చి అనంటే మార్చి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు వాళ్ళ నుంచి మీరు, మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళందు అభిమానం పెంచుకోవడము జరుగుతుందనమాట. 4 ఇంట్లో గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటేంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులొచ్చే భయం ప్రమాదాలున్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా, శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు.